దాంది వాళ్ళ నాన్నగారి ధైర్యం, భయం అంటే తెలియని రక్తం. నీదంతా నా పోలికే, అందుకే నాలాగా లోపల కూర్చున్నా. అమ్మమ్మ బయటికి వెళ్దాం పదా. ఓ పౌరుషం పొడుచుకొచ్చింది, వెళ్ళమ్మా వెళ్ళు. వెళ్ళలేననుకుంటున్నావా? నాది మా అమ్మ పోలికే, భయం అంటే తెలియని బ్లడ్ నాది. ఇది ఇదే ఇది ఇదే ధైర్యము తెగింపు నీలో చూడాలనుకున్నాను. ఇన్నాళ్లకు చూస్తున్నాను. శభాష్, ఇది జమీందారు పోలికంటే, ఇది జమీందారు బ్లడ్ అంటే. దిగు 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 మంగ. ముందు నువ్వు దిగు. నేనా? ఎందుకు? ఏ పనైనా ముందు నువ్వు చేయాలి, ఆ తర్వాతే నేను చేయాలి. అప్పుడే పెద్దల్ని గౌరవించినట్టు. అమ్మో అమ్మో, ఏమైందే నీకు? ఈ రోజు ఇంత తెలివిగా మాట్లాడుతున్నా. ఆ నరసింహస్వామి కరుణించినట్టున్నాడు. ఓకే ఓకే ఓకే, నేనే దిగుతాను, తర్వాత నువ్వు దిగు. అయ్యో, ఇంకా ఎంతసేపు? 10 నిమిషాలు మేడం. ఏ తొందరగా బాగు చేయరా. అలాగే అమ్మా. గంగా, హే సీతాలు, మీరందరూ ఎందుకు వచ్చారు? నువ్వు తేనె కోసం వెళ్తున్నావని మాకు తెలిసే, అందుకే వస్తున్నా. వస్తే తేనె ఏడుంటుందో తెలీదు, అసలు దొరుకుతుందో లేదో తెలీదు. నా మాట విని వెళ్ళిపోండి. లేదక్క, నిన్ను వదిలి వెళ్ళాం, నీతో పాటే వస్తాం. చెప్పింది వినరు కదా. సరే రండి. ఏమంటే పులిరాజు గారు, మీరు పులుల్లో రాజు అండి, రాజుల్లో పులండి. రే సాంబా, ఏమైనాదిరా? నీ పెండ్లాము కొత్త చీర తెస్తానని పరిగెత్తినాది, ఇంతవరకు ముఖం చూపించలేదు. కొంపదీసి కొత్త చీర ఉత్తదేనా? మరి చీరే లేనప్పుడు ఉందని గొప్పలు చెప్పటం దేనికిరా? పాపం, కొత్త చీర లేకుంటే శిక్ష పడతాది. ఎట్టా అనుభవిస్తాదో ఏందో. చీర తెత్తాది, నా పెళ్ళంతో కలిసి నేను పూజ చేస్తా, లేదంటే దాంతో కలిసి శిక్ష అనుభవిస్తా. అయ్యారే, పెండ్లావంటే ఎంత ప్రేమరా నీకు? చూద్దాం, పూజ చేసి ప్రసాదం తింటావో, పెండ్లాంతో కలిసి కొరడా దెబ్బలు తింటావో. ఏంది గౌరమ్మ గారు, కొత్త చీర తెచ్చినావా? నీ మొగుడితో కలిసి గద్దెనెక్కుతున్నావా? కొత్త చీర సిరిగిపోయినది బైరమ్మ. అయ్యారే, ఏంది కొత్త చీర సినిగిపోయినాదా? అది నేను నమ్మాలనా? ఇన్నావురా సాంబా, నీ పెండ్లాము నన్నెట్టా ఎర్రిదాన్ని చేస్తున్నాదో. నిజం బైరమ్మ, కొత్త సీర ఎవరో సించేశారు. నోర్మోయ్, మీ కాకమ్మ కబుర్లు వినేదానికి నేనేమి ఎర్రి బాగులదాన్ని అనుకునేవా? తీయండ్రా కొరడా. అక్కర్లేదు, నాకు గంట సమయం ఇవ్వు, కొత్త చీర ఖచ్చితంగా తెచ్చిస్తాను. కుదరదు. బైరమ్మ, పూజ అవ్వడానికి ఇంకా సమయం ఉండాలి. ఆ లోపు తెచ్చి ఇవ్వకపోతే తప్పు. ఈ లోపే శిక్ష ఎట్టేస్తానంటావు? అయ్యారే, మన మొద్దోడి గొంతులేసిందిరా. ఈడి కళ్లల్లో ఆవేశం చూస్తే కండలకి పరి చెప్పేటట్టుండాడు. అంత దూరం ఎందుకు బైరమ్మా?
ఒక్క అవకాశం ఇస్తే పోలా? నిజమే, ఈలోపు ఎట్టాగూ అది కొత్త చీర దేలేదు. సరే గౌరమ్మ, నువ్వు పూజ అయ్యేలోపు కొత్త చీర దేవాల, లేదంటే శిక్ష తప్పదు. పూజారి, నువ్వు పూజ మొదలెట్టు. అమ్మ గౌరీ, గంగ సీర తెత్తదంటావా? అంతా ఆ అమ్మోరు మీదే భారం. నా మొగుడికి శిక్ష తప్పిద్దాదో, నాకు శిక్ష వేయిద్దాదో అంతా ఆ తల్లికి వదిలేస్తున్నాను. జై అమ్మోరు తల్లి. అమ్మ తల్లి, జై అమ్మోరు తల్లి. బైరమ్మ, నీకు విషయం చెప్పాలా? ఏందది? పూజలోపు మా వదిన కొత్త సీర తెత్తది. ఎట్టా తెత్తది? కొత్త సీర తేటానికి మా గంగ అడవికి పోనాది. చీరలంటే కాయలా? సెట్లకు గాస్తే తెంపుకొని రావటానికి? సెట్లకి సీరలు ఉండకపోవచ్చు, తేనుంటది కదేటి. అది అమ్మితే డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులకి సీరొత్తదిగా. అంటే గంగ తేనె తెచ్చి ఆ తేనెతో చీర దేటానికి వెళ్ళినాదా? నాన్న చెప్పినట్టు మాత్రం మా వదినకి చెప్పొద్దు. చెప్తాం. మీ వదినతో కాదు, నా కూతురుతో. సింగమ్మ, అమ్మా, గంగా తేనె దెత్తానికి వెళ్ళినది. అది తేనె దేవద్దు. తేనె కాదు కదా, చిన్నాకు కూడా తేనియను. ఆలస్యం ఎందుకే, పో. నా సింగమ్మ అడుగు పెట్టినేదంటే నాశనమే. తేనె తుట్టు పడిపోయింది. ఎవరో పడగొట్టుంటారు. ఎవరు పడగొట్టుంటారు? ఏ గంగా, నేనేనే. ఈ సింగమ్మే పడగొట్టింది. నన్ను కాదని ఈ తేనె పట్టి ఎట్టా తీస్తావో నేను చూస్తా. ఈ రోజు నీకు తేనె దొరకదు, దొరకనివ్వను. సరే, ముందుకు పోదాం పదండి. ఈ సెట్టుకి తేనె తొట్టు ఉండాలి. ఈడ కూడా తేనె తొట్టు రాల్చేశారు. ఎవరో కావాలని చేస్తున్నారు. ఇంకెవరే? నేనే. ఈ సింగమ్మే రాల్చింది. తేనె తుట్టు నాశనం చేస్తూనే ఉంటుంది. పదండి. ఇది కూడా పడిపోయింది. దేవుడా, ఎందుకయ్యా ఇట్ట ఏడిపెత్తున్నావు? తేనె తీయాలా, అమ్మకు సీర కొనాలా, లేదంటే ఈడనే నేను చావాలా? బాధపడికే, ఇంకో చోట వెళ్ళి వెతుకుదాం పద.
డబ్బులు తెద్దాం పదే. గంగా గంగా లే గంగా. మంగా వాటర్ తాగుతావా? వద్దు మమ్మీ. నీళ్ళు తాగు గంగా. ఏ దేవత నీళ్ళిచ్చినాదో ఆమెకు 1000 దండాలు. గంగా లేచావా? వెళ్దాం పదా. లేవే. అమ్మ రాజేశ్వరి, మన మంగ ఎంత మాటందో తెలుసా? ఏమంది? ఏ పనైనా పెద్దల తర్వాతే పిల్లలు చేయాలట. అదే పెద్దలకిచ్చే గౌరవం అట. అందుకే కారులోంచి ఫస్ట్ నన్ను దిగమంది. నిజమా గంగా? అది అంటే అబద్ధం చెప్పొద్దు. ఫస్ట్ అమ్మమ్మని ఎందుకు దిగమన్నావు? పులులు ఏమన్నా ఉంటే ఫస్ట్ అమ్మమ్మని తింటాయని. అమ్మా! అయ్యో ఒసేయ్, నీ తెలివి తగలయ్యా. ముందు నువ్వెళ్ళు అంటే ప్రేమతో గౌరవంతో అనుకున్నాను, కానీ స్వార్థంతో అన్నావని ఇప్పుడు నాకు అర్థమైందే. అన్నీ నీ పోలికలే, ఏం చేస్తాం? అవునవును, కర్మ కొద్దీ నా పోలికలే. మమ్మీ బాగా ఆకలిగా ఉంది మమ్మీ. నన్ను తిను. నేను తినాలంటే పెప్పర్ సాల్ట్ లేవు కదా. అమ్మ గంగా, తప్పమ్మా, అలా అనకూడదు. కార్లు కూడా ఏమీ లేవు. అదిగో చూడు అక్కడ మామిడి పండుంది, అక్కడ చూడు. ముందు అయ్యో నా బుజ్జి టేస్ట్ ఎలా ఉందో చెప్పు. ఎందుకు? ఈ కాయ తింటే పిచ్చెక్కుతుందా లేదో పరీక్షిద్దామరా? అరే కనిపెట్టా చూసావా రాజేశ్వరి? అన్ని నీ బుద్ధులు నీ పోలికలే కదా. అయ్యో దేవుడా, నా పొలికలు అని చెప్పుకున్నందుకు నన్ను ఇరికించావా? బాగుంది. థ్యాంక్ యూ. పుల్లగుంది. ఏంటమ్మా మీరు? మంగా, అలా చేయకూడదమ్మా. సరే. గౌరీ, సందేలగా వస్తా ఉన్నది, కాని నీ కూతురు ఇంకా రాలేదు. కొత్త సీరే తేలేదు, నాకు తెలిసి తేలేదు కూడా. కాని సమయం ఇచ్చినా గాబట్టి గడువు గడిసేదాకా మాట దాటను.
గూడెం జనాలందరికీ చెప్తున్నా, మన గూడెం ఆచారం ప్రకారం మన అమ్మోరు తల్లి పూజలో పెట్టిన అక్షింతలు గూడెంలోని మొగోళ్ళు తమ పెండ్లాల నెత్తిన వెయ్యాల. నువ్వేడికిరా సాంబా? అందరితో పాటు నేను కూడా అక్షింతలు వేద్దామని. అయ్యారే, బానిసవైనా పెండ్లాం మీద నీకు ప్రేమ తగ్గలేదురా. కాని వాళ్ళందరూ వేరు, నువ్వు వేరు. వాళ్ళంతా వాళ్ళ పెళ్లాలకి బానిసలు, నువ్వు నాకు బానిస. నేను చెబితే తప్ప నువ్వు అడుగు కదపలేవు. ఇది అన్యాయం. అమ్మోరు తల్లి ముందు అక్షింతలు వెయ్యొద్దు అంటే గూడెం ఆచారాన్ని మంట కలిపినట్టే. గూడెం పెద్దవయ్యుండి ఆచారాన్ని ఆపడం తప్పని తెలుదా బైరమ్మ? అవునవును బైరమ్మ, మా అన్నయ్య నీ కాడ అప్పు చేశాడు కానీ తప్పు చేయలేదు. అవును, కావాలంటే మా బావ దగ్గర అప్పు చేయి, అంతేగాని తప్పు చేయకు. సరే, తోటి ఆడదాని బాధను అర్థం చేసుకుని వీడికి అక్షింతలేసే అవకాశాన్ని ఇస్తుండా. ఎల్లరా సాంబా? తీసుకో సాంబా. అమ్మా ముందుకెళ్ళు. నేనుండగా నేనెత్తిన అక్షింతలు ఎట్టా బండిస్తాననుకున్నావే? ఈ భైరమ్మ మాయాజాలం చూడు. అయ్యో బైరమ్మ, 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 ఏమైనది? పట్టుకున్న జాలు పక్కకు పో. రే సాంబా, నీ యజమాని నీ కంటి ముందు పడిపోతే ఎత్తులాగా అట్ట నిలబడి చూస్తావేంద్రా? రా. అక్షింతలేసేళ్ళు మావా. పిలుస్తా అంటే రావేవిరా? అక్షింతలు కిందేసిరా.
కదనీయటం లేదు. అట్ట సూత్తవేంద్ర, కాలు సరి చెయ్యి. చెప్పేది నీకే. అమ్మా